నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణలో జనసేన రోడ్ మ్యాప్ ను రెడీ చేసుకుంటుందన్న టాక్ జోరుగా వినిపిస్తోంది. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన మ్యాటర్ లో ఎన్నికల పోరే ప్రధాన అంశంగా మారిందంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. తెలంగాణలో పోటీ చేయడం ఖాయమంటూ పవన్ తెగేసి చెప్పుకున్నారు. అయితే అసెంబ్లీకి పోటీ చేస్తారా, త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బరిలోకి దిగుతారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి మాత్రం పవన్ తెలంగాణలో పోటీ చేస్తానని ప్రకటించుకున్నారు. గ్రౌండ్ లోకి వచ్చి ప్రచారం కూడా చేస్తానంటూ ప్రకటించారు. ఎవరు ఆపగలరో చెప్పాలంటూ ప్రత్యర్థులకు సవాల్ చేశారు. ఇంకా ఏమన్నారంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తాను ఎన్నడూ వ్యతిరేకిని కాదంటూనే ఆనాటి ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించిన విధానం సరిగా లేదంటారు. తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పుడైనా రెడీగానే ఉంటానని, అంతేకాదు ఎక్కడ సమస్యలున్నా అక్కడ ప్రజల పక్షాన పోరాటం చేస్తానంటారు. అంతేకాని బెదిరిస్తే భయపడిపోయేవాడిని కాదంటారు. పవన్ కు ఎవరు బెదిరిస్తున్నారు? గొడవలు పెట్టడానికి తాను రానని, సమస్యలపై పోరాటానికి వస్తానంటూ జన సైనికులకు స్పష్టత ఉందా? తెలంగాణకు పవన్ వస్తే గొడవలవుతాయా? శాంతి భద్రతలకు ఏమైనా భంగం కలుగుతోందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయితే పవన్ మాట్లాడిన తీరుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ ల నుంచి రీసౌండ్ వచ్చేసింది. ఇక రానిది మాత్రం ఒక్క బీజేపీ నుంచి మాత్రమే అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. తెలంగాణ విభజనకి జనసేన వ్యతిరేకం అని మాట్లాడుతూ ఉన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, విభజించిన తీరుకు మేము వ్యతిరేకం. తెలంగాణ కోసం సామాజిక తెలంగాణ కానీ అన్ని కులాలు బాగుండాలి అని చెప్పి మరీ వచ్చాం. పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణని ఆంధ్రాని విభజించిన తీరు మీద తప్పని చెప్పాను తప్ప తెలంగాణ సంస్కృతి మీద కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానీ ఎప్పుడూ జనసేన వ్యతిరేకం కాదు. ఇది తెలంగాణ ప్రజలకి చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో నన్ను తిరగనివ్వమని మాట్లాడుతూ ఉంటే నాకు వారాహి అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రజానికి, నాకు అనుమతి ఇచ్చారు. నాకు తెలంగాణలో జనసేన రోడ్ మ్యాప్ ను రెడీ చేసుకుంటుందన్న టాక్ జోరుగా వినిపిస్తోంది. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన మ్యాటర్ లో ఎన్నికల పోరే ప్రధాన అంశంగా మారిందంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. తెలంగాణలో పోటీ చేయటం ఖాయమంటూ పవన్ తెగేసి చెప్పుకున్నారు. అయితే అసెంబ్లీకి పోటీ చేస్తారా, త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బరిలోకి దిగుతారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే టాపిక్ పై డిస్కస్ చేయడానికి మా కొలిగి ఆశ ఉన్నారు. ఆశ, థ్యాంక్ యూ శ్రీజ. మీరు చెప్పిన విధంగా నిన్న మనం చూసుకుంటే అసలు పవన్ కళ్యాణ్ మీటింగ్ జరుగుతుందా జరగదా, కోర్టు పర్మిషన్ ఇస్తుందా ఇవ్వదా అనుకున్నటువంటి సందిగ్ధానికి మనకి మధ్యాహ్నానికి ఒక తెరపడింది. కోర్టు పర్మిషన్ ఇవ్వలేదు. ఒకవేళ కోర్టు పర్మిషన్ ఇవ్వకపోయినా ప్రెస్ మీట్ అయినా పెడితేరుతానని చెప్పినటువంటి కామెంట్స్ ఆధారంగా ప్రెస్ మీట్ పెట్టారు. అనేక అంశాల మీద నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎవరైతే తెలంగాణకు రానివ్వనన్నారో వారి గురించి మాట్లాడారు. అదేవిధంగా ఇప్పటి వరకు డిసైడ్ అవ్వలేదు, మీరు చెప్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను, తెలంగాణలో జనసేన పోటీ చేస్తోంది, జనసేన నాయకులు ప్రచారం చేస్తారు, నేను కూడా ఇక్కడ ప్రచారం చేస్తాను అని చెప్పారు. మరొక అంశం ఏంటంటే, ఎక్కడైతే మా విధానం అంటే ఇక్కడ రాష్ట్రం విడిపోయిన దాని గురించి కాదు, విడదీసినటువంటి విధానం సరిగా లేదంటూ అని చెప్పినటువంటి మాటలను మనం చూసాం. అనేక అంశాల గురించి ప్రస్తావించారు. నిజంగానే ఓకే, సభ పెడతానంటే పర్మిషన్ ఇవ్వలేదు, సమావేశం కింద మార్చుకున్నారన్నా పోలీసులు కాదన్నారు, కోర్టుకు వెళ్ళి హౌస్ మోషన్ పిటిషన్ వేసినా తిరస్కరించింది హైకోర్టు. ఆఖరికి ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. ప్రెస్ మీట్ పెట్టుకున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్స్ చేశారు కదా, ప్రెస్ మీట్ కైనా పర్మిషన్ ఇస్తారా ఎవరైనా, సభకి సమావేశానికి పర్మిషన్ కావాలి. ఆల్రెడీ పార్టీ పెట్టారు, తెలంగాణలో కొన్ని స్థానాల్లో పోటీ చేశారు. గతంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎంతో కొంత పర్సెంటేజ్ ఓటు బ్యాంకు కూడా సంపాదించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నారు. పోటీ చేయడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు కదా, అది ఈసీ ఇస్తోంది. ఈసీ ఆల్రెడీ ఒక పార్టీకి గుర్తింపించిన తర్వాత ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉంటుంది, దాన్ని ఎవరు కాదనగలరు. కొన్ని కామెంట్స్ కూడా చేశారు, ఏపీలో ఓడిపోయిన తర్వాత మీరు ఏపీ కాబట్టి ఓడిపోయారు, తెలంగాణ నుంచి పోటీ చేయాల్సింది, ఓడిపోకుండా ఉండేవారని చెప్పి తెలంగాణ ప్రజలు నా వెనుకున్నారని చెప్పి మాట్లాడినట్టు దాఖలా కనిపించాయి. మరి వచ్చే ఎలక్షన్స్ లో పొత్తుల గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్ లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తారని చెప్పి క్లారిటీ ఇచ్చింది, ఆ విధంగానే వెళ్ళింది. కాబట్టి మేము ఒంటరిగా వెళ్తాం, ఓకే, ఇన్ కేస్ ఏదైనా పొత్తుల గురించి మాట్లాడాల్సి వస్తే అన్ని పార్టీలు ముందుకు రావాలి కాబట్టి ఆ రోజు మాట్లాడదాం దాని గురించి అని చెప్పి పొత్తుల గురించి కూడా మాట్లాడినటువంటి సందర్భం మనం చూసాం. ఏ విధంగా ఉండబోతుంది, జనసేన నాయకులు చెప్తున్నది ఒకటే, జనసేన తెలంగాణలో పోటీ చేస్తే గనక అది అధికార పార్టీకి కావచ్చు, ప్రతిపక్ష పార్టీకి కావచ్చు, డామేజ్ చేస్తుంది కాబట్టే ఈ విధంగా భయపడుతున్నారు అనేది. ఇటుపక్క నిన్న కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్ స్పందించారు, అనిరుద్ధ్ రెడ్డి స్పందించారు, ఆ తర్వాత తెలంగాణ రక్షణ సేన నుంచి కవిత రెస్పాండ్ అయ్యారు.
హరీష్ రావు రెస్పాండ్ అయ్యారు, బీఆర్ఎస్ మాజీ మంత్రి, అందరూ రెస్పాండ్ అయ్యారు. కవిత చెప్తున్నది ఏంటి? తెలంగాణలో ఏపీ అంటే ఆంధ్రాలో వచ్చి ఇక్కడ పరిపాలించితే చూస్తూ కూర్చోము. ఇది వరకు రోజులు వేరు, ఇప్పుడు ఈ జెండా వచ్చింది. ఈ జెండా వచ్చిన పరిస్థితులే మారిపోయాయి. మేము రావడానికి ఎక్కడ అంగీకరించమని చెప్తున్నారు. మరి ఏ పార్టీ అయినా ఎక్కడైనా పోటీ చేసి హక్కుంటుందిగా. ఇప్పుడు అంటే తెలంగాణ రక్షించని తెలంగాణకు పరిమితమైంది, రేపు పక్క రాష్ట్రాలకు విస్తరించడం ఏమైనా ఉందా? పక్క రాష్ట్రాల్లో ఉన్నవారు అక్కడే ఉండాలి, ఇక్కడ రావడానికి అంగీకరించాం, మీ పెత్తనాన్ని మీ పరిపాలన మేము ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాగతించమని చెప్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఎంతవరకు? ఇప్పుడు తప్పకుండా నేను పోటీ చేస్తాను, నేను కాకపోతే ఎవరైతే ఉన్నారో తెలంగాణకు సంబంధించి జనసేన నాయకులు వాళ్ళందరూ పోటీలో దిగుతారు, వారి గెలుపు కోసం చేస్తున్నా, నేను సీఎం అవడం గురించి కాదంటూ మరొక కామెంట్ కూడా చేశారు. ఏపీలోనే నేను అధికారం కోసం చూడలేదు, సీఎం పీఠం గురించి చూడలేదు, ఇక్కడ ఎందుకు చూస్తాను, మా వాళ్ళు గెలిస్తే చాలు, అంటే తెలంగాణ జన సైనికులు గెలిస్తే చాలు, వాళ్ళు గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తాను, ఇప్పటి నుంచి తెలంగాణలో ఉన్న ప్రతి సమస్య గురించి నేను మాట్లాడతాను అని చెప్పి పవన్ కళ్యాణ్ నిన్న ప్రెస్ మీట్ లో భాగంగా అన్ని అంశాల గురించి ప్రస్తావించారు. ఏ విధంగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? ఇప్పుడే ఎలక్షన్స్ హీట్ అనేది మనకి తెలంగాణలో క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఎలక్షన్స్ 1 year బిఫోర్ మనకి హీట్ అనేది కనిపిస్తుంది, కానీ 2.5 సంవత్సరాల ముందు నుంచి ఎలక్షన్ ఫీవర్ కనిపిస్తోంది. మాటల యుద్ధం నడుస్తోంది, సవాళ్ళు ప్రతి సవాళ్ళ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. మాట్లాడదాం, మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు తేజావత్ వెంకట్ నాయక్ గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా గాదె వెంకటేశ్వరరావు గారు ఉన్నారు జనసేన స్పోక్స్ పర్సన్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా వెంకట్ నాయక్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. వెంకట్ నాయక్ గారు, మీరు పర్మిషన్ ఇవ్వలేదు సభకి, సమావేశానికి అన్నారు, సమావేశానికి కూడా పర్మిషన్ లేదన్నారు, ప్రెస్ మీట్ పెట్టారు, అనేక అంశాల గురించి చర్చించారు. రేపు పార్టీ తెలంగాణలోకి వస్తే కనుక మీరు అడ్డుకోగలరా? ఛాన్స్ ఉంటుందా? మేడం నమస్కారం. పార్టీ ఎప్పుడు వచ్చింది కదా మన తెలంగాణలో, మొన్న 2023 ఎలక్షన్ లో పోటీ చేసింది జనసేన పార్టీ, ఎక్కడ డిపాజిట్లు కూడా రాలే. సో ఇదేదో కొత్తగా ఉన్నట్టు మనం ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం మొన్న ఏది సర్పంచ్ ఎలక్షన్ లో కూడా పోటీ చేసింది, అది ఖమ్మం ఇక్కడ ఒక క్వశ్చన్ అడగచ్చా? ఏపీలో నెక్స్ట్ టైం మీరు తెలంగాణ ఏపీలో అధికారం రావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఏపీలో ఎంత శాతం అండి ఓట్ బ్యాంక్ వచ్చింది ఈసారి? ఎన్ని నియోజకవర్గాలు గెలిచింది, ఎన్ని పార్లమెంట్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో? మేడం, మీరు అడిగిన క్వశ్చన్ కి నా సమాధానం ఇందాక, ఇప్పుడు మీరు అడగాల్సిన క్వశ్చన్ కి నా సమాధానం కాదు. ఇందాక మీరు అంతకుముందే అడిగారు క్వశ్చన్, జనసేన ఇక్కడ వస్తుందని అంటున్నారు కదా, ఆల్రెడీ వచ్చింది. ఆశ గారు, నా మాట వినబడుతుందా? హలో ఆశ గారు, నేను అన్మిట్ లోనే ఉన్నా. హలో ఆశ గారు. రైట్, మనం మాట్లాడుతున్నాం. ఇదైతే తెలంగాణలో జనసేన పార్టీ రాబోయే ఎలక్షన్స్ లో పోటీ చేస్తామని చెప్పి నిన్న ఘంటాపథంగా చెప్పారు. చాలా ధీమాగా చెప్పినటువంటి సందర్భం. చాలా అంటే ఇప్పటి వరకు ఆలోచించలేదు, కానీ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలకి ఇప్పుడు చెప్తున్నాను, తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది కానీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని చెప్పలేదు, జన సైనికులు పోటీ చేస్తారని చెప్పారు. వచ్చే ఎలక్షన్స్ లో ఏ విధంగా ఉండబోతుంది వాతావరణం? ఇప్పటికే మనకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, గత అధికార పార్టీ బీఆర్ఎస్ కూడా నెక్స్ట్ టైం అధికారం రావడానికి ప్రయత్నాలు చేస్తుంది. బీజేపీ లాస్ట్ టైమే ఫైట్ చేసింది ఈసారి అధికారంలో రావడం కోసం. ఇక తెలంగాణ రక్షణ సేన అంటూ కవిత కూడా పార్టీ పెట్టింది. నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తామంటే, ఇప్పటికే అధికారంలోకి వస్తాం మీ పని చెప్తామంటూ అనేక సందర్భాల్లో కౌంటర్స్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు జనసేన కూడా రాబోతోంది. మొన్న మహానాడు సందర్భంగా టీడీపీకి సంబంధించి మంత్రి నారా లోకేష్ కూడా తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకెళ్తామని చెప్పారు. సో ఇప్పుడు జనసేన కూడా వస్తోంది. ఏపీలో విధంగా ఎన్డీఏ కూటమి కట్టే అవకాశం ఉందా, లేదంటే కనుక విడివిడిగానే పార్టీ బలాలు నిరూపించుకునే అవకాశం ఉందా? విడివిడిగా వెళ్తే ఎంతవరకు లాభం చేకూరుతోంది? ఎందుకు పార్టీలు ఒక్కసారిగా రెస్పాండ్ అవుతున్నాయి? జనసేన రావడానికి ఎందుకు అభ్యంతరం తెలియజేస్తున్నాయని మాట్లాడుతున్నాం. వెంకట్ గారు, హలో వెంకట్ గారు, ఒకసారి ఆడియో మ్యూట్ లో ఉందేమో, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. మేడం, నేను అన్మిట్ లోనే ఉన్నా, అన్మిట్ లో. ప్లీజ్. ఓకే 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 ఓకే, క్లారిటీ ఇప్పుడు వినపడుతుందా? మేడం, జనసేన పార్టీ 2023 ఎలక్షన్ లో పోటీ చేసింది మేడం, ఎక్కడ డిపాజిట్లు కూడా రాలే. అంటే కొత్తగా జనసేన పార్టీని చూస్తుంది ఏం లేదు. జనసేన పార్టీ ఏర్పడిందే ఇక్కడ. సో ఇక్కడ అవసరాల కోసం ఏర్పడి అక్కడ అవసరాల కోసం వెళ్ళిపోయింది. అంటే అవసరాల కోసం ఎక్కడికక్కడ వెళ్ళిపోతుంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్, ఇక్కడ బీజేపీ వాళ్ళు మాట్లాడే స్క్రిప్ట్, అది చదివి అలవాటు చేసుకున్నారు. మేమేమంటున్నాం, ఒకటి రాజకీయ పార్టీగా ఎక్కడ గుజరాత్ లో పోయి ఏర్పాటు చేసుకోమని చెప్పండి, మేము వద్దంటున్నావా? గుజరాత్ లో కూడా జనసేన పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోండి, అక్కడ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద కూడా పోటీ చేయండి. ప్రజాస్వామ్యంలో ఈ భారతదేశంలో ఏ పార్టీ ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఆ రైట్ ఉంది. కానీ మేమేమంటున్నాము, తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచి మాట్లాడిన వాళ్ళు, తెలంగాణ ప్రజలు ఏది చూస్తేనే దిష్టి తగులుతుంది, తెలంగాణ ప్రజల చూపునే
ఏది అపహాస్యం చేసిన వాళ్ళు తెలంగాణ కొబ్బరి చెట్లకు ఏది సంబంధించి రాష్ట్రంలో పోటీ చేయడానికి అర్హులు కాదని అంటున్నాం మేము. ప్రజలు కదా చెప్పేది. ఏముంటుంది మేడం? అంటే ఇప్పుడు మీరు ఎంతవరకు ఆపగలరు? అది ప్రజా నిర్ణయం కదా. మీరు సభలు ఆపగలరు, సమావేశాలను ఆపగలరు. ఒక పార్టీ రాష్ట్రంలో వచ్చిన తర్వాత అనౌన్స్ చేయడానికి కానీ ప్రచారాలు చేసుకోవడం కానీ మీరు ఎంతవరకు ఆపగలరు? అధికారం మీ చేతిలో ఉన్నప్పటికీ కూడా. నేను ఇంతకుముందు ఒక క్వశ్చన్ చేశా, ఏపీలో మీరు రాష్ట్ర విభజన సంబంధించి మాట్లాడుతున్నారు కదా, ఇక్కడ కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ అధికారం అంటే రాష్ట్ర విభజన తీసుకొచ్చింది, తెలంగాణ తీసుకొచ్చింది అంటారు. ఏపీ విషయానికి వస్తే, ఏపీలోకి వెళ్తే ఎస్ మాతో పాటు బీజేపీ కూడా ఉంది అంటారు. అక్కడ ఏపీ రాష్ట్ర విభజన విభేదిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీజేపీని కూడా యాడ్ చేస్తుంది. ఇక్కడ మాత్రం లేదు, తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ మేము, తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ మాది అని చెప్పి ఇక్కడ ఓన్ చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ నిజంగా ఏపీలో వచ్చి వెళ్ళిపోతున్నట్టుగానే ఉందా? చేసుకోవచ్చా? అట్లా అర్థం చేసుకోవచ్చా? పవన్ కళ్యాణ్ గారు సగం ఆంధ్రప్రదేశ్ లో అంటే అమరావతిలో, సగం మేము హైదరాబాద్ లో ఉంటున్నారు. ఎప్పుడు ఆపినా మేము? నాకేం అవసరం మేడం, మాకు చాలా ఇప్పుడెందుకు ఇప్పటి వరకు ఆపలేగా, ఇప్పుడు మాత్రం ఎందుకు? మేడం చెప్తాను, నేనేమంటున్నా అంటే ఒక విషయము, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అస్తిత్వం కోసం అసలు బారిన ఈ ఉద్యమకారులకు అవహేళన చేసి మాట్లాడితే ఎవరు ఊరుకోరు. ఫస్ట్ పాయింట్. ఇంకో మాట కూడా మేము ఏమంటున్నాం అంటే 2008, 2009 ఆ ప్రాంతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో వచ్చినప్పుడు టీడీపీ లాంటి పార్టీ అయినా సరే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చున్నాలే కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని మద్దతు ఇయ్యలే. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకి. తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా సరే తెలంగాణ ద్రోహిగానే చూస్తాం మేము. అది ఏ పార్టీ అయినా సరే. అది ఇదే కాంగ్రెస్ పార్టీ ఏపీలో పోటీ చేస్తుందా, పోటీ చేయదా అని? తెలంగాణ అంటే రాష్ట్ర విభజనని ఏపీ వ్యతిరేకిస్తూ వచ్చింది ఆంధ్రప్రదేశ్. ఇదే మాటని కేవలం తెలంగాణలో తెలంగాణ విడిపోవడం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడింది, కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి ఏపీకి వచ్చి మాట్లాడగలరా? ఏపీలో ఇదే కామెంట్స్ చేయగలరా కాంగ్రెస్ నాయకులు? ఒకటి 2023లో జనసేన పోటీ చేసిందని అంటున్నాం కదా మేడం. వ్యతిరేకించినా కూడా పోటీ చేసే అవకాశం వచ్చింది. వాళ్ళకు ఓటేసేటోళ్ళు కూడా వాళ్ళకు ఓటేసారు కదా మేడం. పోటీ చేయడానికి ఎవరు వ్యతిరేకించారు? ఇప్పుడు తెలంగాణలో లేదు. ఒకటి తెలంగాణ మాట్లాడదామని అంటున్నారు. నేనేమంటున్నా, ఆశా గారు తెలంగాణ సమస్యల మీద జనసేన నాయకులు మాట్లాడదాం అంటున్నారు. తెలంగాణలో మెట్రో ఫేజ్ 2 రావాలి, మూసి రిజర్వేషన్ కోసం కేంద్రం నుంచి నిధులు రావాలి, ఇక్కడ ఒడ్లు కొనుగోలు జరగాలి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చేసే చర్యలు ఉన్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్క మాటనే మాట్లాడగలుగుతారా? చూడండి, కాదు పొత్తుల గురించి నేను ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు. మేము విడిగా పోటీ చేస్తామన్నారు, ప్రజల పక్షాన పోరాడతామన్నారు, పోరాటం ఆపము అన్నారు. ఒకవేళ నిజంగా పోరాడకపోతే ప్రజలే ఆన్సర్ చెప్తారు కదా. పార్టీలుగా మీరెందుకు అంతస్తారు రియాక్ట్ అవుతున్నారు? రానివ్వము, ఏలనివ్వము, పరిపాలించనివ్వము, అంటే ఆంధ్రాలో వచ్చి ఇక్కడ పరిపాలిస్తారు. ఈ కామెంట్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయని? ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉందా లేదా? చెయ్యొచ్చా, చేయకూడదా? తెలంగాణ ఉద్యమం అస్తిత్వ పోరాటం. ఆశ గారు, అస్తిత్వ పోరాటం, ఆస్తి కోసం పోరాటం కాదు, రాజకీయ పోరాటం కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే లాస్ట్ కు ఆ స్ట్రీమ్ లైన్ కలిసే అంతలా తీసుకొచ్చినాం. మమ్మల్ని ఆశ గారు, నేను ఇదే వేదిక మీ సాక్షిగా నేను చెప్పిన, ఆంధ్రప్రదేశ్ లో తూర్పు పశ్చిమ గోదావరిలో కొబ్బరి చెట్లు మోడి బారిపోవడానికి కారణం ఏది? అక్కడ ఉన్న తెలంగాణ మాట్లాడాము ఇదే అంశానికి సంబంధించి. నిన్న కూడా ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు ఇవ్వలేదా పవన్ కళ్యాణ్? ఆ రోజు మాట్లాడిన సందర్భం ఏంటి అన్నారు. అసలు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది? ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ సంబంధించి కూడా నిన్న క్లారిటీ ఇచ్చారుగా. ఒకవేళ మీరు అదే కొబ్బరి చెట్లు ఇష్యూ అయితే కనుక ఆ తర్వాత అనేక సందర్భాల్లో మొన్న ఎలక్షన్స్ లో కూడా పోటీ చేసింది కదా జనసేన, అప్పుడెందుకు విభేదించలేదు? అప్పుడెందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు? ఆశ గారు, ఏది పడితే అది మాట్లాడడానికి ఆయన సాధారణమైన మనిషి కాదు. ఏ ఎండకాలు గొడుగు పెట్టడానికి ఆయన సాధారణమైన మనిషి కాదు. ఒక రాష్ట్రానికి ఏది డిప్యూటీ సీఎం, ఒక పార్టీకి అధ్యక్షులు, అదేవిధంగా ఒక పెద్ద సూపర్ స్టార్ ఆయన. ఏది పడితే మాట్లాడుతుంటే కుదరదు కదా మేడం. సో నేనేమంటున్నా, నరలేని 400 మాట్లాడుతుంటే కుదరదు. దేనికైనా ఒక శాంక్టిటీ ఉండాలి. వెంకట నాయక్ గారు, ఆశ గారు, ఆ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ కన్నా ముందే కదా ఈ కామెంట్ చేసింది. దాని తర్వాత కదా ఎలక్షన్స్ జరిగాయి, ఆ తర్వాత కదా జనసేన పోటీ చేసింది. అప్పుడెందుకు అడ్డుకోలేదు? ఇప్పుడు ఇది అంశాలను తీసుకొస్తున్నారు. జరిగిన దాన్ని అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు దాన్ని తోడు చేసి మేము రానివ్వమంటే ప్రజలు కదా చెప్పాల్సిన సమాధానం పార్టీలకు సంబంధించి. నిజంగానే భయపడుతుందా జనసేన వస్తే తెలంగాణకి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుతుందని? అయ్యో ఆశ గారు, మాకు ఎందుకు భయం ఉంటుంది ఆశ గారు? తాడలేదు, బొంగరం లేదు. మొన్న ఎలక్షన్ లో పోటీ చేస్తేనే ఒక్క చోట కూడా డిపాజిట్ రాలే. ఏది అక్కడ ఆంధ్రాలో అంత పెద్ద ప్రభావితం చేసే పొజిషన్ ఉన్నా కూడా ఎక్కడ డిపాజిట్ రాలే. మంచోడ ఈ రాష్ట్రంలో కొంచెం టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఆ సైకిల్ గుర్తు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. కానీ జనసేన ఎంత సీరియస్ గా మేమేం చూసుకుంటలేము ఆశ గారు. మీకు ఇంకో విషయం కూడా అర్థం చేసుకోండి, ఇది రాజకీయ పోరాటం కాదు. ఇది
అసలు రాజకీయ పార్టీలు ఇక్కడ ఏదో మా పొన్నం ప్రభాకర్ గారు పాపం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యారు కాబట్టి, కానీ ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రియాక్ట్ కాలే పవన్ కళ్యాణ్ గారి మాటలకి. ఎందుకంటే అది రాజకీయంగా చూస్తారేమని చెప్పి రియాక్ట్ కాలే. కానీ నిజమైన తెలంగాణ నికాసైన ఉద్యమకారులు అందరూ ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా కొట్లాడిరో, ఎవరైతే ప్రతి రోడ్ల మీద రాస్తారోపాలు చేసి కొట్లాడిరో, ఎవరైతే ప్రాణత్యాగాలు చేసిరో, పౌరస్వం గల ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు పవన్ కళ్యాణ్ గారి ఒక మాటలని ఏది ఖండిస్తారు మేడం? దాన్ని రాజకీయంగా చూస్తా అంటే ఎట్లా? అది ప్రజలు కదా భావించాలి అంటున్నాను నేను. రాజకీయ పార్టీలుగా మీ బలం మీరు చెప్పుకోవడం వేరు, పక్క పార్టీ బలహీనతలు కూడా చెప్పి ప్రజాభిప్రాయాన్ని కూడా మీరు చెప్తే కరెక్టా? సాయి కుమార్ గారు ఉన్నారు తెలంగాణ జనసేన నాయకులు ఫోన్ లో. సాయి కుమార్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరైనా రావచ్చు, ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు, కానీ తెలంగాణ వాదుల్ని, తెలంగాణ విభజనని వ్యతిరేకించే వాళ్ళకి తెలంగాణ స్టేట్ లో రావడానికి ఆస్కారం ఉండదు అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. స్టిల్ నౌ మేడం. ఎస్, హలో మేడం. చెప్పండి 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 మేడం, నేను పదే చెప్తున్నాను. ఇప్పుడు మనం చూసుకుంటే మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు, టిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు. మా వారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో లేదో మాకు క్లారిటీగా తెలియదు. మేమేమో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిని రాష్ట్రారోకులు చేసి తెలంగాణ సాధించుకున్నటువంటి మొన్నటి వరకు మా మీద కేసులు, మొన్నటి వరకు మేము కేసులలో తిరిగినాము. మమ్మల్ని పరామర్శించిన దాఖలా కూడా ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇంతవరకు పరామర్శించిన దాఖలు లేదు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మమ్మల్ని పరామర్శించలేదు. మొన్నటి వరకు మా ఛార్జీలు, మా బస్ కిరాయిలు పెట్టి కోట్ల చుట్టూ తిరిగినాము. ఈ రోజు చూసుకుంటే 1200 మంది బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రం వస్తే 1200 మంది కుటుంబాలకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసిందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సంకల్ప సభ పెడితేనే వీళ్ళకి గింతగానం భయం అయితే మరి మీరు గతంలో కూడా పోటీ చేశారు, కనీసం డిపాజిట్స్ కూడా రాని పార్టీ గురించి మమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు ఆశా గారు అంటున్నారు. డిపాజిట్ రావన్నప్పుడు మరి మేము పోటీ చేసుకుంటాము, మీటింగ్ పెట్టుకుంటాం పెట్టనేయాలి కదా. డిపాజిట్ వస్తుందా రాదని ప్రజలు నిర్ణయిస్తారు, మీరెందుకు నిర్ణయిస్తున్నారు? అది అంటే మీరు భయపడుతున్నారని క్లియర్ కట్ గా ఇక్కడ అర్థమవుతుంది తెలంగాణ సమాజంకి. ఒకవేళ మేము ఒకవేళ ప్రజల్లోకి వెళ్తాం, పోటీ చేస్తాం, ప్రజలు మమ్మల్ని నచ్చితే గెలిపిస్తారు, లేకపోతే ఓడగొడతారు. అది మేము తెలుసుకుంటాం, మీకేం సంబంధం? అది మీరు ఎందుకు ముందే టెంప్ట్ అయిపోతున్నారు? అంటే మీకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఓడిపోతుందో తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి మీరు భయపడుతున్నారు అని చెప్పి కూడా మరొక క్వశ్చన్ కూడా చేశారు. తెలంగాణలో జరిగేటువంటి సమస్యల గురించి, ఉన్నటువంటి సమస్యల గురించి పోరాడతా అంటున్నారు. ఎక్కడ మాట్లాడినా బీజేపీ గురించి క్వశ్చన్ చేయాలి. తెలంగాణ సమస్యల గురించి బీజేపీ మీద ప్రశ్నించే హక్కు, లేదంటే ప్రశ్నించే అంత ధైర్యం జనసేన పార్టీకి ఉందా? పక్క రాష్ట్ర పొత్తులో ఉన్నారు కదా అంటున్నారు. అది బీజేపీ వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అది మీరు బీజేపీని క్వశ్చన్ చేయగలరా? ధాన్యం కొనుగోలు సంబంధించి కానీ, లేదంటే ఇంకా ఏదైతే మెట్రో ట్రైన్ సంబంధించి కానీ, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కానీ కేంద్రం ఇవ్వాల్సిన తాత్సారం చేస్తున్నప్పుడు కేంద్రాన్ని నిలదీసే ఆస్కారం ఉంటుందా జనసేనకి, బీజేపీని? 100% ఉంటది. మా రాష్ట్ర నాయకులు కూడా దాని గురించి మాట్లాడతారు కంపల్సరిగా. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అతను పోయి అక్కడ కొట్లాడి తెచ్చుకోవాలి. అర్థమవుతుందా? అంటే రేవంత్ రెడ్డి గారికి ఆ నిధులు రిలీజ్ చేయాలంటే మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నమ్ముతలేరేమో కేంద్రం అని కూడా నేను అనుకుంటున్నాను. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలు ఏమైతున్నాయో ఇప్పుడు ఇవన్నీ పక్కకు పెట్టండి ఒక నిమిషం. విద్యార్థులు ఈ రోజు అల్లాడిపోతున్నారు. దిల్షీ నగర్ లో ఇన్స్టిట్యూట్లలో చదువుకొని పిల్లలు సాయిబాబాగూడలో ఒక పూట భోజనం చేసుకుంటా నోటిఫికేషన్ కోసం ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఈ రోజు ఏడ్చుకుంటా విద్యార్థులందరూ రోడ్ల మీద పడుతుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఈ రోజు పరిస్థితి. ఈ రోజు అశోక్ నగర్ లో కొంచెం ఇదే చెప్పండి. ఆశా గారు, నీట్ పేపర్ లీక్ అయింది. నీట్ పేపర్ లీకులు అయినాయి. 23 లక్షల మంది విద్యార్థులు ఆగమవుతున్నారు. సిబిఎస్ఈ పేపర్ లో కూడా లోపాలు జరిగినాయి. సిబిఎస్ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ లో కూడా లోపాలు జరిగినాయి. అప్పుడు ఒక్కరు మాట్లాడదే మరి వాళ్ళ విద్యార్థులు కాదా? వాళ్ళు తెలంగాణలో లేరా? నేను ఒకటి చెప్తున్నా ఆశా గారు, ఒక్క నిమిషం
ఆశ గారు మాట్లాడారా అంటున్నారు, మాట్లాడామో అని జనసేన పార్టీ చెప్తుంది. క్లారిటీ కదా. ఎక్కడ మాట్లాడిరు ఆశ గారు, ఎక్కడ మాట్లాడిరు? నేనేమంటున్నా, అమిత్ షా గారిని ఏదో అన్నారని చెప్పి ఏదో జల్సా సినిమాలో డైలాగులు కొట్టినట్టు కొడితే కాదు మేడం. విద్యార్థుల తరఫున మాట్లాడే ప్రయత్నం చేయండి. అమిత్ షా గారిని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదో అన్నారని చెప్పి నాకే రక్తం మరుగుతుంది, బీజేపీ కార్యకర్తలు నాకు రక్తం మరగట్లేదు అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం అంటే ఇది సినిమా స్టేట్మెంట్ కాదు, డెమోక్రసీ. కాన్స్టిట్యూషన్ బేస్ మీద ఒక పెద్ద, మేము పవన్ కళ్యాణ్ గారిని చిన్న చూపు చూస్తలేము. మా దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు చాలా టాప్ లో ఉంటారు. అలాంటి వ్యక్తి కూడా అంత దిగజారి మాట్లాడాల్సిన అవసరం ఏమని అడుగుతున్నాము. ఈ తెలంగాణలో చాలా కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం ఈ రోజు దిగజారి మాట్లాడింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అన్న ఒక నిమిషం వినన్న, ఫస్ట్ దిగజారి మాట్లాడింది, ప్రజలను రెచ్చగొట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడిండో ఒకసారి వినండి. తెలంగాణ మీ అయ్యే ఏం మాట్లాడుతుందన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి తెలంగాణ ప్రజలు అంత అమాయకులా? తెలంగాణ ప్రజల దృష్టి తగిలితే ఏది పశ్చిమ గోదావరి తూర్పు గోదావరిలో ఉన్న కొబ్బరి చెట్లు 3 బారిపోయినాయా? ఎంత దుర్మార్గమైన చెప్తా, 100 సార్లు మాకు అర్థమైపోతుంది. ఊ అంటే కొబ్బరి చెట్లు 11 రోజులు అన్నం తినలేదు. ఈ 2 పాయింట్లు తప్ప మీకు దగ్గర ఏం లేవు అన్నా. మీకు ఈ 2 పాయింట్లు తప్ప మీ దగ్గర ఏం లేవు, వేరే పాయింట్లు దగ్గర ఏం లేవు. ఒకవేళ జనసేన పార్టీ రంగంలోకి దిగి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వస్తే గనక అది ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుందనే కారణమేనా? ఆల్వేస్ వెల్కమ్స్ మేడం, ఆల్వేస్ వెల్కమ్స్. రాజకీయంగా కాంగ్రెస్ మేడం ఒకటి కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ నినాదాలు ఇచ్చి రెచ్చగొట్టిన రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు మేడం. మేమేం బయటకు వచ్చి వారిని విమర్శించే ప్రయత్నం చేయలే. రాజకీయంగా మమ్మల్ని ఎన్నానండి, కాంగ్రెస్ పార్టీగా మేము పడతాం, నాయకులుగా మేము పడతాం, కానీ తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడదు. తెలంగాణ అస్తిత్వం వాడుకోదు. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చి ఏం మాట్లాడారు? కౌంటర్ గా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడారు, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఆఫ్టర్ కంటిన్యూ చేద్దాం. అడుగు పెడతావు, నీకు హైదరాబాద్ లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి? బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? మళ్ళీ చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలంగాణలో రావడానికి పోవడానికి సంబంధించిన మాకేమటువంటి అభ్యంతరాలు లేవు. కానీ ఆవిర్భావ దినోత్సవం రోజే గెలికి నవనిర్మాణం పెడతా అంటే చూస్తూ ఊరుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. మా అయ్య జాగిరే, నీ అయ్య జాగిరి కాదు అని స్పష్టంగా ఒక మాటకు చెప్పడానికి, అంటే ఆయన ఏదో మాట్లాడుతున్న తెలంగాణలో జరుగుతా ఎవడతున్నాడు? నువ్వేమని మాట్లాడను, మీది జాగిరా అని మాట్లాడతావా? అవును, తెలంగాణ మా జాగిరే. ఇక్కడ జాగిరాలు కానీ దొరల భూమి ఇందిరాగాంధీ గారు భూములు సీలింగ్ యాక్ట్ తీసుకొని పేదవాళ్ళకి ఇచ్చిండ్రు. మీరు ఏం చేస్తారా? మీరు ఎవరికైనా భూములను ఇచ్చినారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నారు కదా, పేదవాళ్ళకి ఏం చేస్తున్నారు? మనం బ్రేకింగ్ చూస్తున్నాం. పవన్ తెలంగాణకు వస్తే అడ్డుకుంటామని ఎవరు చెప్పలేదు. తెలంగాణలో జనసేన కొత్తగా చేసేదేమీ ఉండదంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణకు ఓజీ కేసీఆర్ ఉన్నారు, మరొక ఓజీ అవసరం లేదంటూ అని కామెంట్ చేస్తున్నారు. ఆ బ్రేకింగ్ కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తెలంగాణ రావడానికి ఎవరు అడ్డు చెప్పట్లేదు. అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మేము రావడానికి ఎక్కడ అడ్డు తగలడం లేదు అని చెప్తూనే తెలంగాణకి జనసేన వచ్చి ఏం చేస్తోంది, ఏపీలో ఏం చేస్తారని చెప్పి తెలంగాణలోకి వచ్చి ఏం చేస్తుందనే మాటలు అయితే మనకు వినిపిస్తున్నాయి. వెంకట్ నాయక్ గారు, పాయింట్ ఏంటి? అసలు రావడానికి సమస్య లేదంటున్నారు, ఇబ్బంది లేదంటున్నారు. మీరే అంటున్నారు ఏ పార్టీ ఎక్కడైనా నుంచైనా పోటీ చేసే హక్కు ఉంటుంది అంటున్నారు. ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేసి, గతంలో మీరు అనలే ఇక్కడ నుంచి సోనియా గాంధీని పోటీ చేయడానికి ఎంపీగా ప్రయత్నాలు చేయలేదా? ఆ విషయాన్ని సీఎం చెప్పలేదా? అనుకున్నాము జరగలేదని విషయాన్ని ప్రస్తావించలేదా? ఇదే విషయం నిన్న పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు.
ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేసే హక్కు ఉంటుంది. దాని ప్రకారం పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు. ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటున్నారు. నేను మళ్ళీ అంటున్నా, సభ కంటే పర్మిషన్ కావాలి. పార్టీ పెట్టి ప్రచారంలో తిరగడానికి పర్మిషన్ ఎందుకు? నిజంగానే కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది కాబట్టి కామెంట్సా? 2023లో వాళ్ళు పోటీ చేసి ఎవరు వద్దన్నారు మేడం? మేము ఎవరు అడ్డుకోలే. నేను ఇప్పుడు మళ్ళీ నేను ఒక అక్కడికే point వస్తున్నా. చెప్తాను. ఒకటి నేను ఆశగా నేను ఒకటి చెప్తున్నా. 2014 నుంచి 2023 వరకు ఏ రోజు జూన్ 2వ తారీఖు ఆవిర్భావ వేడుకలు జరుపుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా ఏ ప్రతిపక్ష పార్టీలు కానీ ఏది ప్యారలల్ గా ఏ సభలు సమావేశాలు పెట్టలే. స్వతంత్రం రోజు స్వతంత్రం జరుపుకోవాలి, మనకి ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు కాక, మన దేశం ఒకటి కాబట్టి. కానీ ప్యారలల్ గా వేరే అంశాలని వైపు పోలే. కానీ ఫర్ ద ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఆ అంశాన్ని అంటే తెలంగాణ ఆవిర్భావ వేడుకను కూడా తన రాజకీయం కోసం వాడుకునే ప్రయత్నం చేసుకున్నారంటే తెలంగాణ ఆవిర్భావం మీద, తెలంగాణ వేడుకల మీద ఆయన గౌరవం లేనట్టే కదా. దాన్ని వ్యతిరేకించాం మేము. తెలంగాణ ప్రజల గురించి పోరాడుతున్నారు. ఇక్కడ రాజకీయ పార్టీల గురించి కాదు. నాకు పదవులు ముఖ్యం కాదు, సీఎం పీఠం అధికారం అనేది ఇంకా అంతకన్నా ముఖ్యం కాదు. నాకు ఏపీలోనే లేదు, ఇక్కడ నేను కోరుకుంటా అని చెప్పి మీరు అనుకోవద్దు. తెలంగాణ ప్రజలైతే బాధపడుతున్నారు. ఆ బాధను చూసాను కాబట్టి ఇప్పుడు వస్తానంటున్నారు. కోరుకుంటే రాదు మేడం, అది ఎన్నుకుంటే వస్తుంది. కోరుకుంటే రాదు, ఎన్నుకుంటే వస్తుంది. నిజంగా మీకైనా అంతే కదా. నెక్స్ట్ టైం కూడా మేము అధికారంలోకి వస్తాం, సీఎం గా నేనే ఉంటానని చెప్పి సీఎం చెప్తున్నారు. అది మీ చేతుల్లో ఉందా? ప్రజల చేతుల్లో ఉంది. ఒకటి ఆశ గారు నేనేమంటున్నా కాదా? పవన్ నేను చెప్తా వినండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ వారు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం అన్న విషయం మర్చిపోతున్నారో కనీసం మీరైనా గుర్తు చేయండి ప్లీజ్. నేనేమంటున్నా, ఈ దేనికంటే ఆయన ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం మేడం, ఇక్కడ ఏం పని ఆయనకి ప్రతి సందర్భాల్లో? అక్కడ ప్రజలకి న్యాయం చేయాలి కదా ఆయన. ఎన్నో ఆకాంక్షలు. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కింద మారిన తర్వాత దేశ రాజకీయాలకు వెళ్తానని చెప్పారు. మీది ఒక జాతీయ పార్టీ. ఇప్పుడు ఒక రాష్ట్ర పార్టీగా ఉన్నంత మాత్రాన, స్థానిక పార్టీగా ఉన్నంత మాత్రాన రేపు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళకూడదు ఏమైనా ఉందా? పక్క రాష్ట్రంలో పోటీ చేయకూడదు ఏమైనా ఉందా? ఆయన తెలంగాణలో పోటీ చేస్తానని చెప్పారా? తెలంగాణలో జనసేన నాయకులు పోటీ చేస్తారు, గెలిపించుకుంటామని చెప్పారా? ఏ పాయింట్ చెప్పారు? మరి గుజరాత్ వెళ్ళమని చెప్పండి. మరి ఆయన ఆ పార్టీ స్టాండ్ కదా, ఆ పార్టీ స్టాండ్ కదా. ఇప్పుడు మిమ్మల్ని తమిళనాడులో ఎందుకు మీరు మద్దతు ఇచ్చారు అంటే ఈ పార్టీ స్టాండ్ ప్రకారం ఉంటుంది కదా. నేనేమంటున్నా, ఆయన ఇష్టం వచ్చినట్టు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ఆయన 21 స్థానాలతో గెలిపించి డిప్యూటీ సీఎం చేయలేదు మేడం. ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం. పాయింట్ క్లారిటీగా మాట్లాడండి వెంకట్ గారు. ఎందుకు తెలంగాణకు వస్తున్నారు? ఏపీ డిప్యూటీ సీఎం అయితే రాకూడదని ఏమన్నా ఉందా? ఏపీ డిప్యూటీ సీఎం అయితే తెలంగాణలో పార్టీ పెట్టకూడదని ఏమన్నా ఉందా? ప్రచారాల్లో పాల్గొనకూడదని ఏదైనా ఉందా? చెప్పండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రాష్ట్రాల్లో ప్రచారాలు నిర్వహించారు? ఏ రాష్ట్రాల్లో ఎలక్షన్స్ లో క్యాంపెయినింగ్ లో పార్టిసిపేట్ చేశారు? చెప్పండి. మీరు చేయలేదా? ఏ రాష్ట్రాలకు వెళ్ళలేదా? తెలంగాణ ముఖ్యమంత్రి మర్చిపోయి వెళ్ళారా? దేశం మొత్తం మీద మేడం జనసేన కూడా గుజరాత్ వరకు పొమ్మని చెప్పండి. ఎస్, అది వాళ్ళ ఇష్టం కదా. ఇప్పుడు వాళ్ళ ఇష్టం. ఏ స్టేట్ లో ఎంత వరకు వెళ్ళాలి, ఏ స్టేట్ లో బలం ఉంటుంది, బలహీనత ఉంటుందని చెప్పి చూసుకొని ముందుకెళ్లే అవకాశం ఆ పార్టీకి ఉంటుంది. ఆ పార్టీ స్టాండ్స్ కూడా మీరు ఎట్లా చెప్తారు? ఈ స్టేట్ కి రండి, ఈ స్టేట్ కి మానేసండి, ఈ స్టేట్ లో పొడి చేయండి అని చెప్పి ఆ పార్టీ ప్రణాళికలు మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? ఆశ గారు, ప్రతి స్టేట్ ఒక ఇంటిగ్రిటీ ఉంటుంది. ప్రతి స్టేట్ కి ఒక ఇంటిగ్రిటీ ఉంటుంది. మన పొలిటికల్ అజెండాలని వాళ్ళ ఇంటిగ్రిటీని దెబ్బతీసేలా ప్రయత్నం చేస్తే మాత్రం ఏ రాష్ట్రాలు కానీ వాళ్ళ ఆత్మగౌరవాలు కానీ ఒప్పుకోవు. ఆత్మగౌరవాలు కొన్నిసార్లు ఘోషిస్తాయి. పవన్ కళ్యాణ్ గారు మేడం ఆవిర్భావ వేడుకల్లో మేముంటే సంఘర్షణ సభ పెట్టుకుంటా అంటే ఈ ఆవిర్భావ వేడుక మీద ఏమైనా చులకన చూపే కదా మేడం. ఎవరు పర్మిషన్ ఇస్తారు అంటే అది కరెక్ట్? అది ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ వేడుక రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చి సభ పెట్టడానికి లేదంటే కనుక సమావేశం కానివ్వండి, ప్రెస్ మీట్ పెట్టడం కానీ చేయడానికి గల కారణం ఏంటి అంటున్నారు? ఇప్పుడు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గతంలో పోటీ చేసింది, ఇప్పుడు కూడా పోటీ చేస్తుంది. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ మీటింగ్ ఏంటంటే అది జనసేన పార్టీ సాధక్స్ అంటే జనసేన పార్టీలో ఎవరెవరైతే జాయిన్ చేసారో, జనసేన పార్టీలో సభ్యత్వం ఎవరెవరైతే చేసారో అంటే మొన్న సభ్యత్వం 1,00,000కు పైగా తెలంగాణలో జనసేన పార్టీ సభ్యత్వాలు అయినాయి. అయితే మేము నాలాంటి సాధక్స్ ఎవరెవరైతే 18,000 మంది ఉన్నాం. మేము కేవలం జూన్ 2 ఎందుకు అనేది ఈ రోజు పెట్టుకోవచ్చు కదా. చెప్పండి వినండి మేడం. మా లాంటి వాళ్ళకి మా కోసం అని మీటింగ్. అది మీ ఏదో మీ మీటింగ్ ఏం పెట్టుకుంటాం ఇక్కడ? తెలంగాణ అమరవీరులకి శుభాకాంక్షలు తెలియజేసి మా మీటింగ్ పెట్టుకుంటాం. అంతేగాని ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని రెచ్చగొట్టడానికి, తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడానికి, తెలంగాణలో ఉన్నటువంటి నాయకులను రెచ్చగొట్టడానికి కాదు కదా. అది మీటింగ్ పెట్టినాక పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారో అప్పుడు దాన్ని బట్టి మీరు ఇప్పుడు మాట్లాడితే బాగుంటది. ఆ మీటింగే పెట్టనియలేరు. అది ఏం మీటింగో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారో మీకు క్లారిటీ లేదు. ఇష్టం వచ్చినట్టు మీరు ఇప్పటికే గజ వణికి ఆ మీటింగ్ ని క్యాన్సిల్ చేసిరు.
అంటే ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ రోజు మళ్ళీ ఏం చేస్తుంది కాంగ్రెస్ ఒక్కసారి పార్టీ ప్రభుత్వం అని. జూన్ ఇప్పుడు 2నే మేడం పెట్టడానికి ఒకటే- కారణం ఏంటి? ఆవిర్భావ దినోత్సవం రోజు ఎందుకు పెట్టింది జనసేన పార్టీ? పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి అమరవీరులకు ఎవరైనా నివాళులు అర్పించడము, ఆ గన్ పార్క్ వెళ్ళడము ఇదేది జరగకుండా సాధారణంగా తెలంగాణ స్టేట్ లో నిన్న జరిగినటువంటి కార్యక్రమాలు ఈ విధంగా జరుగుతాయి, కానీ 11 ఎందుకు ఆ రోజే మేడం. పర్టికులర్ గా వచ్చారు అంటున్నారు. మేడం ప్రతి సంవత్సరం గన్ పార్క్ దగ్గర మేము అమరవీరులకి నివాళులు అర్పించుకున్నాక మేము పార్టీ ఆఫీస్ లో మీటింగ్ పెట్టుకుంటాము. అదే విధంగా నిన్న కూడా 11 గంటలకి ఇప్పటి వరకు జరిగిందా? గన్ పార్క్ దగ్గర ప్రతి సంవత్సరం జరుగుతుంది. గన్ పార్క్ దగ్గర మేము కూడా పూలమాల వేసి అక్కడి నుండి సండే కన్వెన్షన్ కి బయలుదేరినాం. అంటే ఇంత ముందుకు చూసుకుంటే మా పార్టీ ఆఫీస్ లో మీటింగ్ అయింది, కానీ బయట కాలేదు. ఈసారి మేము సాధక్సు జనసేన పార్టీలో ఎప్పుడైనా కొత్తగా- వచ్చారా? అంటే ఇన్ని సంవత్సరాల పవన్ కళ్యాణ్ రావడము, అవతరణ దినోత్సవం రోజు, ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చి నివాళులు అర్పించడం ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్ వచ్చారా పవన్ కళ్యాణ్? ఎవరి ఇయర్ గన్ పార్క్ దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు రాకపోతుంటే మేము క్యాడర్ మేము వెళ్తుండే, తెలంగాణలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు మేము వెళ్తుండే. పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ లో వచ్చి ఆఫీస్ అమరవీరుల సూపర్ ఫోటో ఏదైతే ఉంటుందో దానికి శుభాకాంక్షలు చెప్పి పూలమాల ఎంచుకొని పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతుండే. మాకు కొన్ని అంశాలు చెప్తుండే, మేము దాని గురించి మాట్లాడుతుంటే తెలంగాణలో ఏమైనా పేద ప్రజల వైపు ఏమైనా సమస్యలు ఉంటే దాని గురించి పోరాడండి, పాలసీల మీద మీ వెనక బీజేపీ నాయకులను నడిపిస్తున్నారనేది కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి ఆరోపణ. దానికంటే ముందు నిన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి స్టేట్మెంట్ సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. నేను అడుగుతా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని వల్ల మీరు కొత్తగా పోటీ చేసేది ఏముందండి? జనసేన 2023లో పోటీ చేయలేదా? మీరు చేశారు కదా అసెంబ్లీ ఎన్నికల్లో, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కదా 350 వార్డులో. కొత్తగా చేసేది ఏముంది? అండ్ ఇంకోటి, మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? 2018లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పోటీ చేశారు. 23లో మీరు పోటీ చేశారు. పోటీ చేయండి, ఎవరు వద్దంటున్నారు. కానీ మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడేటప్పుడు ఇదేదో ఆషామాషిగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు, ఏదేదో అనాయాసంగా వచ్చిన రాష్ట్రం కాదు. వేల మంది బలిదానాలతో రక్తంతో తడిసిన నేల ఇది తెలంగాణ. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. నేను ఒక మాట అన్నారు, ఆయన అడ్డుకుంటున్నారు. ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని? ఏదో ఊహాజనితమైన ఒక ప్రపంచం సృష్టించుకొని ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? 2018లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, 23లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, ప్రజలు అడ్డుకున్నారు. మేమేం చేస్తాం దానికి? ఒకటి మాత్రం పక్కా, పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా సరే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చి ఇక్కడ మేము సభ పెడతాం. అది కూడా గతంలో నేను తెలంగాణ ఏర్పడ్డప్పుడు నాకు ఆ విభజించిన పద్ధతి నచ్చలేదు. ఒక ఆయన అంటాడు తల్లిని చంపి బిడ్డను బతికించారంటాడు, ఇంకొక ఆయన విభజించిన పద్ధతి నచ్చలేదు అంటాడు. ఇవన్నీ ఏంటంటే తెలుగు హైదరాబాదీ అల్ఫాజ్ మే బోల్నా హై తో గుమా ఫిరాకి బోల్నా బోల్తే ఇసుకో. నాకు ఇష్టం లేదు తెలంగాణ ఏర్పడని సీదా చెప్పక ఉల్టా పుల్టా మాటలు ఎందుకు? ఇది బాగలేదు, అది బాగలేదు. మరి నువ్వు అది బాగలేక ఇది బాగలేక 11 రోజులు అన్నం తినకుండా ఉంటే మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? సరే మీటింగ్ పెడదాం అనుకున్నావు, అడ్డుకున్నది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమైనా అనాలనుకుంటే వాళ్ళని అనాలా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా ఈ దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, మాకు అభ్యంతరం లేదు. పోటీ చేశారు కూడా కదా మీరు. 2023 में भी आप बहुत करे, మీ అయ్యే జాగీరా. నేను ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు. తెలంగాణ భూమిపుత్రుల జాగీరే తెలంగాణ. ఇందులో ఎవరికి అనుమానం కూడా అక్కర్లేదు. 100% ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్ళు, ఈ నేల కోసం పోరాటాలు చేసిన వాళ్ళు, ఈ నేల కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, నెత్తురుతో తడిచిన నేల ఇది. ముమ్మాటికి తెలంగాణ ఈ భూమిపుత్రులు ఇక్కడున్న 4 కోట్ల మంది జాగీర్ ఇది. మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి, మీ వ్యాపారాలు ఇక్కడ ఉండండి, ఎవరొద్దన్నారు? 10-12 ఏళ్లలో ఎక్కడైనా చిన్న సమస్య వచ్చిందండి? నేను అడుగుతా ఉన్నా, మా దృక్పథం ఎట్లాంటిది అంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తున్నారు మోడీ ప్రభుత్వం అంటే మేము మద్దతు పలికాం. తప్పు ఇది మీరు చేస్తుంది, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని కాపాడాలని రిక్వెస్ట్ చేశాం. దట్ ఈజ్ అవర్ ఫిలాసఫీ. ప్రాంతాలుగా ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నాం. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 2 మాటలు మాట్లాడారు. ప్రాంతీయవాదం అన్నారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం ఏదో అన్నాడు ఆయన. నేను వారికి గుర్తు చేస్తా ఉన్న, ప్రాంతీయవాదం అంటే మరి పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు ఆత్మ బలిదానం చేసుకున్నారే, పోరాటం చేసి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి వేర్పడి తెలుగు రాష్ట్రం కావాలి, లింగ్విస్టిక్ బేసిస్గా రాష్ట్రాలు ఏర్పడాలి అనే ఒక ఆకాంక్షతో వారు ఏదైతే పోరాటం చేశారో, లింగ్విస్టిక్ బేసిస్కి వారికి సంబంధం లేదు. మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరుపడాలని పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేశారు. అది కూడా ప్రాంతీయవాదం అంటారా? ప్రాంతీయవాదం అంటే నేను ఇంకో ప్రశ్న అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని.
మోడీ గారు ఇవాళ ఆయన ప్రాంతం మీద అభిమానంతో, ప్రాంతీయవాదంతో తెలంగాణకు వచ్చిన ఇండస్ట్రీలను కొట్టుకొని పోతా ఉన్నాడు. కేన్స్ అనే పరిశ్రమ ఇక్కడ పెట్టాల్సి ఉంటే, ఇక్కడ ఒప్పందం కుదుర్చుకుంటే మా హయాంలో, మా గవర్నమెంట్లో దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టించారు. మైక్రాన్ అనే సంస్థ ఇక్కడ పెట్టాల్సి ఉంటే, పెట్టుబడి పెట్టేది ఉంటే దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టుకున్నారు. మరి జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఈ ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టా? ఏది కరెక్టు? అంటే ప్రధానమంత్రి గారు గుజరాత్కే ప్రధానమంత్రిగా వ్యవహరించడం కరెక్టా? చెప్తారా దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ గారు? కాబట్టి ప్రాంతీయవాదం, ఇంకో మాట చాలా విచిత్రమైన మాట అన్నారు నిన్న ఆయన. ఇంకొన్ని రోజులు అయితే జనగణమన పాడరు. మాకు జనగణమన మాకు నేర్పించాల్సింది ఏం లేదు. దేశభక్తి గురించి మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేల ఆనాడు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేల, కమ్యూనిస్టులు కదం దొక్కిన నేల ఇది. కాబట్టి మాకు పోరాటాలు కొత్త కాదు, మాకు యుద్ధాలు కొత్త కాదు, త్యాగాలు కొత్త కాదు. మాకు వాటి గురించి జాతీయ భావన ఉంది. ఇక్కడ దేశాన్ని గౌరవించే సంస్కృతి ఉంది. వి కాంట్రిబ్యూట్ టు ద నేషన్. వీఆర్ లెస్ దెన్ 3% ఆఫ్ ఇండియా, బట్ వీ కాంట్రిబ్యూట్ టు 5% ఆఫ్ ఇండియాస్ జీడిపి. సో వీ డోంట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ మారల్ లెక్చర్స్ ఆర్ మారల్ పోలీసింగ్ ఫ్రమ్ వారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వారిని గౌరవిస్తాం. వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా డెఫినెట్గా గౌరవిస్తాం. ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా అభిమానిస్తాం. ఒక సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతా, హైదరాబాదీ బిర్యానీ పెడతా. కానీ వచ్చి మా సెక్రటేరియట్లో కూర్చొని పెత్తనం చేస్తాము మా రాజకీయాల్లో. మరి ఇంకా మొన్ననే కదా వేరుపడ్డది, ఇంత కష్టపడి 60 ఏళ్ళు పోరాటం చేసి మొన్న వేరుపడ్డాం 2014లో. మొన్న చంద్రబాబు నాయుడు గారు రానే వచ్చే 2018లో, మళ్ళీ ఇప్పుడు మీరు కూడా వస్తారు 2023లో. దట్స్ ఆల్ ఐమ్ సేయింగ్. అండ్ లాస్ట్ వర్డ్ ఐ వుడ్ లైక్ టు సే ఆన్ దిస్. పవన్ కళ్యాణ్ గారిది ఈ మధ్యన ఓజీ అని సినిమా వచ్చింది. ఐ వుడ్ లైక్ టు రిమైండ్ మై బ్రదర్ పవన్ కళ్యాణ్, వీ హ్యావ్ ఎ తెలంగాణ ఓజీ కేసీఆర్. ఇక్కడ మా కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన చాలు మాకు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద స్టేట్ అండ్ అవర్. చూసాం కదా, పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి పోటీ చేయడం మాకు అభ్యంతరం లేదు. కానీ ఏదైతే నేను చేసిన కామెంట్స్ ఉన్నాయో, ఆవిర్భావ దినోత్సవం రోజు ఈ విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ప్రాంతీయవాదం గురించి మాట్లాడుతున్నారు, దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు. మా సెక్రటేరియట్కి వచ్చి ఇక్కడ పరిపాలన చేస్తాం, పెత్తనం చలాయిస్తామంటే చూస్తూ ఊరుకోము అంటున్నారు కేటీఆర్ కూడా. దీనికి సంబంధించి డ్రైవ్ కంటిన్యూ చేద్దాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు క్వశ్చన్. నిన్నటి వరకు సభ పెడతారు పవన్ కళ్యాణ్, పెట్టి ఏం మాట్లాడతారని ఉత్కంఠ కొనసాగితే, మాట్లాడిన తర్వాత మరొక ఉత్కంఠ. అటుపక్క బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. పార్టీ రావడం గురించి కాదు, చేసినటువంటి కామెంట్ సంబంధించి. ఇప్పటి వరకు ఈ 12 సంవత్సరాలు మేము కష్టపడి నిర్మించుకున్నాము, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి 1500 మంది బలిదానాలు చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకుంటే ఇప్పుడు వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయిస్తాము, పరిపాలన చేస్తాము. మీరు వచ్చారు కదా 2023లో కూడా పోటీ చేశారు కదా, మళ్ళీ కొత్తగా వచ్చేదేంటి? తెలంగాణ రాష్ట్రానికి ఓజీ ఎవరు ఉంటే అది కేసీఆర్, ఇంకొక ఓజీ అవసరం లేదు తెలంగాణ ప్రజలకు అని కేటీఆర్ చెప్తున్నారు. కవిత కూడా అదే స్టాండ్ చెప్తున్నారు. గతం మాదిరిగా కాదు, గతంలో ఈ జెండా లేదు, ఇప్పుడు ఈ జెండా ఉంది. నేను అందరిలాగా అంత పీస్ఫుల్ అంటే అంత శాంతియుతంగా ఉండను, నేను వచ్చాను కాబట్టి ఇప్పటి నుంచి భిన్నంగానే ఉంటుంది. ఎవరు ఊరుకోరు, ఆంధ్రలో వచ్చి ఇక్కడికి వచ్చి పరిపాలిస్తాం, మా సెక్రటరియట్ లో కూర్చొని అధికారాన్ని చలాయిస్తామంటే చూసుకోవడానికి ఇక్కడ ఎవరు లేరు, చూస్తూ ఊరుకోమంటూ కవిత చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే చెప్తున్నారు. ఇది మీ అయ్యే జాగిరి కాదు, మా అయ్యే జాగిరే, మేము ఇక్కడ ఉంటాము అంటూ ఘాటైన వ్యాఖ్యలతో అటుపక్క కాంగ్రెస్ కూడా దూకుడుగా ముందుకెళ్తోంది. మొత్తంగా ఏదైనా కావచ్చు, ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, కానీ ఇటువంటి పరిణామాలు ఎంతవరకు కరెక్ట్ అనే వాదన అయితే వినిపిస్తుంది. ఎస్ సార్, చందు గారు కూడా జాయిన్ అయ్యారు, జనసేన నాయకులు. చందు గారు నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే. తెలంగాణ స్టేట్ లో ఒక్క బీజేపీ మినహాయించి మిగిలిన పార్టీలన్నీ కూడా రెస్పాండ్ అవుతున్నాయి. ఎందుకు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి, అది కూడా తెలంగాణ ఆవిర్భావం రోజు ఇటువంటి కామెంట్స్ చేయడం, రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం సరైనటువంటి విధానమేనా? పోటీ చెయ్యొచ్చు, కానీ మేము కష్టపడి నిర్మించుకున్నాం కదా తెలంగాణ, ఇప్పుడు మళ్ళీ వచ్చి అధికారం చెలాయిస్తాము, పెత్తనం చేస్తాము అంటే ఎంతవరకు కరెక్ట్ అనే విధానాన్ని మాట్లాడుతున్నారు. హలో చందు గారు చెప్పండి. ముందుగా ఐన్యూస్ ప్రేక్షకులకి, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా ముందుగా నా నమస్కారాలు. మరి ఈ రోజు తెలంగాణ నిర్మాణం రోజునే ఈ రోజు రాకూడదు అని చెప్పడానికి ఎటువంటి రూల్ లేదండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళే కదా. పార్టీలు, జనసేన పార్టీలో పనిచేస్తున్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ తెలంగాణ కోసం వాళ్ళు కూడా వాళ్ళ వంతుగా సాయం చేసిన పోరాటం చేసినటువంటి వ్యక్తులు, యువత, పెద్దలు కూడా ఉన్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళకి ఏ రకంగా మిగతా పార్టీలతో హక్కు ఉందో అదే పార్టీ హక్కు ఉంది. ఒక పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ నిర్మాణం చేసిందే తెలంగాణలో. తెలంగాణలో మొదటగా సెంట్రల్ ఆఫీస్ కానీ, పార్టీ నిర్మించింది కానీ, పార్టీ ఆవిర్భావం అంతా కూడా తెలంగాణ జరిగింది. అలా తెలంగాణలో ఉన్నటువంటి ఆయనకి హక్కు ఉంది, అక్కడ ఉన్నటువంటి మా యువత నాయకులు కానీ, పెద్దలు కానీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పోరాటంలో పాల్గొన్నారు. ఈరోజు సంపత్ నాయక్ కానీ, లేకపోతే ఏదైనా
కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా పోరాటానికి సంబంధించి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి అలాగే ఎంతమంది యువత కూడా ఉన్నారు మా దాంట్లో. ఈ రోజు 4 లక్షల మంది సభ్యత్వాలు తీసుకున్నారంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆంధ్ర నుంచి వెళ్ళి అక్కడ ఆధార్ కార్డులో మార్చిన వాళ్ళు కాదండి. కేవలం ఆ తెలంగాణలో ఉన్నటువంటి యువతే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి కోసం పార్టీ సభ్యత్వం తీసుకుని ఒక మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పులో భాగంగానే ఏదైతే ఆవిర్భావ దినోత్సవం ఉందో అదే రోజు మా పార్టీ నుంచి కూడా తెలంగాణ యువతకి ఒక దిశ నిర్దేశం చేద్దాము, వాళ్ళని కూడా అక్కడ సమస్యల మీద మీరు మొత్తంగా వచ్చే తెలంగాణ ఎలక్షన్స్ లో 119 నియోజకవర్గాలు 17 పార్లమెంట్ స్థానాల్లో కూడా జనసేన ఫుల్ ఫ్లెజ్డ్ గా పోటీ చేస్తుంది అంటారు, అంతేగా? సో వెయిట్ అండ్ సీ. ఏదైనా సరే ప్రజల అభిప్రాయం ప్రకారం ఉంటుంది, ప్రజల ఇష్టం ప్రకారం ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో రావాలన్నా సరే పార్టీల చేతుల్లో కాదు, ప్రజలే అంతిమ తీర్పు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. కాబట్టి మీరు ప్రజా సమస్యల మీద ఎంతవరకు మాట్లాడుతున్నారు, కొట్లాడుతున్నారు, ఎంతవరకు తీర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, ఏ పార్టీ ఎంతవరకు వారికి న్యాయం చేస్తుందనే ఆలోచన బట్టే ప్రజా తీర్పు ఉంటుంది. కాబట్టి లెట్ వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ కూడా. మరిన్ని అప్డేట్